హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ పులుసు, అదేనండి మజ్జిగ చారు. చాలా ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ వేసవి కాలంలో కూరలేమీ వండుకోనప్పుడు ఒక్క మజ్జిగ పులుసు చేసుకుంటే ప్లేట్ రైస్ అయినా ఈజీగా తినేయచ్చు. కడుపుకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. మరి ఆ కమ్మనైన మజ్జిగ పులుసు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోండి. పెరుగు పుల్లగా ఉంటే చారు రుచి అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ ఒక 2 నిమిషాలు గడ్డలేమీ లేకుండా బాగా చిలుక్కోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మంచిగా లిక్విడ్ స్టేజ్లో వచ్చింది కదా. ఇలా వచ్చిన దాంట్లోకి ఏ కప్పుతో పెరుగు తీసుకున్నామో కప్పుంబావు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మజ్జిగ పులుసు అనేది నేను మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. దీని తాలింపు కోసమైతే ముందుగా మనం ఒక పెద్ద పచ్చుల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్కను తీసుకోండి. ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయి తీసుకొని ఒక పావు నూనె వేసి నూనె బాగా వేడెక్కాక పోపు దినుసులతో పాటు 3 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని పోపును ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై అయిన దాంట్లోకి ముందుగా కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిరపకాయలను వేసి మరో 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మధ్య మధ్యలో తగులుతూ చారు టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు బాగా ఫ్రై అయ్యాక ఒక 2 రెమ్మల కరివేపాకు వేసి కరివేపాకు బాగా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలని వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఎలాంటివి ఫ్రై అవనవసరం లేదండి. పచ్చిగా ఉంటేనే చారులో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి తాలింపుని మరొకసారి బాగా కలుపుకొని ఈ తాలింపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసులోకి వేసుకోవాలి. అంతేనండి, 10 అంటే 10 నిమిషాల్లో ఈ మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది. ఈ వేసవి కాలంలో కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడతారు. తప్పకుండా ఒకసారి ఈ వేసవిలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.